టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఓవైపు ఈ సినిమా బడ్జెట్ ను 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలకు పెంచేసినట్లు వార్తలు వినిపిస్తుంటే, మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేత చిన్న రోల్ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇదే అనుకుంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నేషనల్ లెవెల్లో తెరకెక్కడానికి రెడీ అవుతున్న ఈ సినిమాలో ఇప్పుడు ఇంకా కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ని మెప్పించాలని ప్లాన్ చేస్తుండడం విశేషం. అందులో ముఖ్యంగా ఓ బాలీవుడ్ బ్యూటీని చిరు పక్కన హీరోయిన్ గా సెట్ చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారట. ఇక ఇప్పుడేమో ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని ఉయ్యాలవాడలో ఓ చిన్న గెస్ట్ రోల్ నటింపచేయాలని డిసైడ్ అయ్యారని తెలియడం సెన్సేషనల్ న్యూస్ అయింది. ఈ మేరకు ఓ కీలక పాత్ర కోసం రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ సంప్రదించారని తాజా ఇన్నర్ టాక్. అంతేకాకుండా ఉయ్యాలవాడ స్టోరీని అమితాబ్ కు నేరేట్ చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే దీనిపై అమితాబ్ ఇంకా తన నిర్ణయం ఏమీ చెప్పలేదని సమాచారం. దీంతో ఇప్పుడు బాలయ్యకి సెట్ కానిది చిరుకు సెట్ అవుతుందా అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకుముందు కృష్ణవంశీ డైరెక్షన్ లో చేయాలనుకున్న రైతు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ ను బాలయ్య పర్సనల్ గా వెళ్లి మరీ కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు రైతు స్టోరీ చెప్పి అమితాబ్ ను మెప్పించినా బిజీ షెడ్యూల్స్ కారణంగా బిగ్ బీ చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో బాలయ్య కూడా అమితాబ్ ఇప్పుడప్పుడే చేయలేనన్న కారణంగా రైతు కథను టోటల్ గా పక్కన పెట్టేశారని వార్తలు కూడా వినిపించాయి. మరి ఇప్పుడు చిరు ప్రతిష్టాత్మక చిత్రానికి అమితాబ్ ఓకే చెబితే మెగా సినిమాయే ఆయనకు తొలి తెలుగు సినిమా అవుతుంది. మరి బాలయ్యకు సెట్ కాని ఆ మెగా ఫీట్ ఇప్పుడు చిరుకి సెట్ అవుతుందేమో చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.